హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన బంగారు కలలు అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఆ నవలలో నుంచి 4వ భాగాన్ని వినేద్దామా? నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఒక చిన్న ఇంట్లో నులక మంచం మీద ఉన్నాను. నా మంచానికి ఎదురుగా వయసు మళ్ళిన దంపతులు 2 నిలబడి ఉన్నారు. వారు ఆతృతతో నా వైపు చూస్తూ ఉన్నారు. నా దృష్టి ఆవిడ మీద నిలబడగానే ఆ స్త్రీ ఆత్మీయంగా నాపై వంగి పలకరించింది. ఎవరమ్మా నువ్వు? ఎందుకింత అఘాయిత్యం తలపెట్టావు అంది. నేను కన్నీళ్లతో చేతులు మెల్లిగా జోడించాను. నాకెవ్వరూ లేరు, నన్ను చచ్చిపోనియండి అన్నాను. పిచ్చి తల్లి, ఇది దేవుడిచ్చిన ప్రాణమమ్మా, దేవుడే తీసుకోవాలి అందావిడ. నా బాధ మీకు తెలీదు అన్నాను అస్పష్టంగా. నీ బాధ ఎలాంటిదైనా నువ్విప్పుడు ఒక్కదానివే కాదు, మరో ప్రాణం పెరుగుతోంది కదమ్మా నీలో. దాన్ని హత్య చేసే అధికారం నీకు లేదు. దానికోసమైనా నువ్వు బ్రతకాలి. నా పేరు రంగయ్య, ఈమె నా ఇంటిది. మా దగ్గరుండగా నీకేమీ భయం లేదు అన్నారాయన. ఆవిడ వేడి పాలు తెచ్చి నా చేత తాగించింది. నా తడి బట్టలు విప్పించి తన చీర కట్టించింది. నన్ను కూర్చోబెట్టి నా జుట్టు చిక్కు తీసి జడ అల్లింది. ఆ తర్వాత నాకు తెలిసింది, భార్యాభర్తలైన రంగయ్య మంగమ్మ చెల్లెలికి సుస్థి చేస్తే చూడటానికి పల్లెటూరు వచ్చారు. స్నానానికి కాలువకి వచ్చిన రంగయ్య నీళ్లలో కొట్టుకు వస్తున్న నన్ను చూసి రక్షించి ఒడ్డుకు చేర్చాడు. దారిని పోతున్న ఇంకో 2 కేకవేసి పిలిచి వాళ్ళ సాయంతో నన్ను ఇంటికి చేర్చాడు. రంగయ్య మంగమ్మలకి ఒకే కూతురు ఉండేది. ఆ అమ్మాయి తొలి కాన్పులో ప్రసవించలేక కిందటి నెలే చనిపోయింది. రంగమ్మ ఏడుస్తూ చెప్పింది. నేను నెల తప్పిన మనిషి అవడంతో వాళ్ళకి నా మీద ఇంకా జాలి వేసింది. రంగయ్య సాయంత్రం, మీ వాళ్ళెవరో అడ్రస్ చెప్పమ్మా, ఉత్తరం రాయిస్తాను. నాకెవరూ లేరు అన్నాను. తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ప్రశ్న ఎత్తలేదు. మెడలో మంగళసూత్రం లేదు, పిల్ల తల్లి కాబోతోంది. ఏ ముదనష్టపాడో మోసనం చేసుంటాడు పాపం, అందుకే ఇంత అఘాయిత్యం తలపెట్టినట్టుంది. ఆ పిల్లని ఇక మనం ఆ ఊసులేం అడగొద్దు. మంగమ్మ రంగయ్యని హెచ్చరించడం నేను విన్నాను. రంగయ్య వాళ్ళు నన్ను బలవంతంగా వాళ్లతో పట్నం తీసుకొచ్చారు. మంగమ్మ నేను మళ్ళీ ఎక్కడ ఏ అఘాయిత్యం చేస్తానోనని భయపడ్డట్టుగా నీడలా నన్ను వదిలేది కాదు. ముగ్గురం పట్నం వచ్చాం. రంగయ్య లారీల దగ్గర బస్తాలు ఎత్తటం దింపటం పనిచేసేవాడు. వాళ్ళ అండలో చిన్న ఇంట్లో నేను అజ్ఞాతపు బ్రతకడం ప్రారంభించాను. రంగయ్య మంగమ్మ నన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా సాకారు. నాకు బ్రతుకు మీద విరక్తిగా ఉంది. మన్ను తిన్న పాములాగా స్తబ్దుగా గడిపేదాన్ని. జీవచంలా అయిన నేను పురిటిగండం నుంచి బయటపడతానని అనుకోలేదు. రంగయ్య మంగమ్మ నాకు పుట్టబోయే బిడ్డ గురించి ఊహాగానాలు చేస్తూ ఆడపిల్ల పుడితే తన కన్న కూతురే ఇంటికి మళ్ళీ వచ్చినట్టని అనుకోసాగారు. ఇది ఒకంతకు మంచిదే అనిపించింది. నేనేమైనా భయం లేదు, వీళ్ళు నాకు పుట్టబోయే బిడ్డకి ఏ కష్టం రానివ్వరు అనుకున్నాను. నాకు నెలలు నిండాయి. చివరికి ఉరిశిక్ష లాంటి ఆ రోజు రానే వచ్చింది. ఇంట్లోనే మంగమ్మ చేతుల మీదగానే నా పురుడు జరిగింది. నేను ప్రసవం అయ్యాను. ఆడపిల్ల కలిగింది. ఆ శిశువుని చూడగానే ఆ దంపతులిద్దరూ పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. వాళ్ళ అమ్మాయే మళ్ళీ ఇలా చేరువైందని వెర్రి ఆనందం పొందారు. పోనీ ఆ బిడ్డ నా దుఃఖానికి కారణమైనా ఇంకొకరికి ఆనందం పంచి ఇచ్చిందని నిట్టూర్పు విడిచాను. మొదట్లో ఆ బిడ్డను చూస్తే నాకు ఎలాంటి భావమూ కలగలేదు. తర్వాత బుల్లి కాళ్లతో చేతులతో ఎర్రటి నోరుతో కేర్మని ఏడుస్తూ తన ఉనికిని గుర్తించుకోమని గొడవ చేస్తున్నట్టుగా ఉండేది. ఆ పసికందుని చూడగానే నాకు ఎలాగో అనిపించసాగింది. ఆ బిడ్డకి పాలిస్తుంటే ఈ సృష్టిలో మాతృత్వం అనేది స్త్రీకి ఎంత మధురమైన అనుభూతో మొదటిసారిగా అర్థమైంది. ఎండి బీటలు వారిన నా హృదయానికి ఆ పాప ఏడుపు తొలకరి వానలా అమృతపు జల్లులా కురిసింది. మోడులా ఉన్న నా మనసులో కొత్త ఆశలు చిగుళ్ళు తొరగసాగాయి. నా భర్త దుర్మార్గుడైతేనే ఈ రూపం నా రక్తం, నా ప్రాణం. నేను లేకపోతే ఆ పాపని ఎవరు చూస్తారు? అమ్మలేని జీవితం ఎంత ఒంటరితనమైనదో నేనే స్వయంగా అనుభవించాను. నా దురదృష్టమే మళ్ళీ నా పాపకి రాకూడదు అనిపించింది. రోజులు గడుస్తున్నాయి. పాప బోర్లా పడుతుంది. లేచి పాకడానికి ప్రయత్నిస్తుంది. మెల్లగా అందినవి పట్టుకుని లేచి నిలబడడానికి తప్పటడుగులు వేయటానికి ప్రయత్నిస్తోంది. బోసి నవ్వులతో నా వైపు చూడగానే చేతులు ఊపేది. క్రమంగా నా ఆశలు, కలలు, ఆనందం సమస్తము పాపే అయిపోయింది.
ఈ చిన్నారి రూపం మినహా ఈ ప్రపంచంలో నాకు ఇంకేమీ అవసరం లేదని అనిపించేది. రంగయ్య నీడలో నా జీవితం నిరాడంబరంగా సాగిపోతోంది. రంగయ్య స్వతహాగా అంత ఆరోగ్యమైన మనిషి కాదు. దానికి తోడు మా ఖర్చు అతనికి అదనపు భారం అవటంతో అతను ఎక్కువగా శ్రమపడాల్సి వచ్చేది. ఇది గమనించిన నేను, బాబాయ్, నేను కూడా ఏదైనా పని చేస్తాను, తృణమో పణమో వస్తే పాప ఖర్చులకైనా వస్తుంది అన్నాను. ఏం చేస్తావమ్మా, వయసులో ఉన్న ఆడపిల్లవి, ఒంటరిగా బయట తిరగడం కష్టం, వద్దు ఉన్న దాంట్లోనే తిందాం అన్నాడు. నాకెటూ పాలుపోలేదు. ఎన్నాళ్ళని వాళ్ళ మీద ఆధారపడ్డాం అనుకోసాగాను. ఒకనాడు సాటి వాళ్ళిద్దరూ రంగయ్యని చేతుల మీద ఇంటికి తెచ్చారు. ఏమిటి బాబాయ్ అన్నాను ఆదుర్దాగా. ఏం లేదమ్మా, కళ్ళు తిరిగి పడ్డాను, గుండెల్లో నొప్పిగా ఉంది అన్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బాగా విశ్రాంతి తీసుకోమని, మందులు వాడమని చెప్పాడు. రంగయ్య మంచంలోంచి లేవలేకపోవడంతో ఇల్లు గడవడం కష్టమైంది. మంగమ్మ ఆ ఇంట్లో ఈ ఇంట్లో చాకరీ చేసి తెచ్చిన డబ్బులు ఒక మూలకి కూడా సరిపోవటం లేదు. నేను వంట పని కానీ, ట్యూషన్లు చెప్పడం కానీ, ఏ పని చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ నా వయసే నాకు శత్రువైపోయింది. ఒకళ్ళ ఇంట్లో వంట పనికి కుదిరాను. నేను తల వంచుకుని నా పని నేను చూసుకుని వచ్చేసేదాన్ని. అయితే మాత్రమేం, ఒకరోజు నా ఇంటాయన ఆవిడ ఇంట్లో లేని సమయం చూసి వంట చేస్తున్న నా దగ్గరికి వచ్చాడు. తన మాట వింటే నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయేటట్టు చూస్తానన్నాడు. నా మీద వ్యామోహం నిండిన అతని మాటలు వింటుంటే నాకు బగ్గున కోపం వచ్చింది. చేతిలో విన్నది పెట్టి ఎడాపెడా కొట్టి ఇంటికి పారిపోయి వచ్చాను. మర్నాడు పొద్దుటే ఆ ఇంటావిడ వచ్చి నానా గొడవ చేసింది. నేను వాళ్ళ ఇంటాయన్ని లోపరుచుకుని డబ్బు కాజేయాలని, ఆ ఇంటి యజమానురాల్ని కావాలని చూస్తున్నానట. నిన్న ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఆయనతో నేను ఆడిన నాటకం అంతా ఆవిడకి తెలిసిందిట. నేను ఇలాంటి కులుకులాడిని ఇంట్లో పెట్టుకోవడం తనదే తప్పు అంటూ నానా మాటలు అనేసి వెళ్ళిపోయింది. నేను జరిగిందంతా చెప్పి ఏడుస్తుంటే మంగమ్మ దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ఇరుగు పొరుగు ఈ గలాబా విని చెవులు కొరుక్కోసాగారు. నాకేం భయం, నేనేం తప్పు చేయనప్పుడు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. తర్వాత ఒకరోజు పేపర్లో పిల్లల్ని చూసుకోవడానికి, ట్యూషన్లు చెప్పడానికి ఎలాంటి బాదరబందీ లేని స్త్రీ కావాలని ఒక ధనికురాలైన స్త్రీ ప్రకటించడం చూశాను. నేను ఎంతో ఆశతో అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. అది చాలా ధనవంతుల ఇల్లులాగానే ఉంది. నేను తలుపు తట్టగానే ఒక ఆమె వచ్చి తలుపు తీసింది. నేను వచ్చిన పని చెప్పగానే ఆవిడ ఎంతో సంతోషంగా ఇంట్లోకి తీసుకువెళ్ళింది. నాతో ఆత్మీయంగా మాట్లాడింది. ఆమె భర్త విదేశాల్లో ఉన్నాడుట, పిల్లలున్నారట. ఆవిడ చాలా క్లబ్లలో మెంబరు. క్షణం తీరదట. పిల్లల్ని క్రమశిక్షణలో తయారు చేయాలట. ఆవిడ వస్త్రధారణ, మాటల ధోరణి చాలా సంస్కారపూరితంగా ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిలా కనిపించాయి నాకు. నేను ఎంతో ఆనందంగా ఆ బాధ్యత తీసుకోవడానికి ఒప్పుకున్నాను. ఆవిడ ఇస్తానన్న జీతం కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఆవిడ నా గురించి వివరాలు అడిగింది. నాకు భర్త లేడని, ఒక పాప ఉందని, నాకు ఇంకెవరూ లేరని, ఒంటరిదాన్నని చెప్పాను. ఆవిడ చాలా సానుభూతిగా చూసింది. నేను కూర్చుని మాట్లాడుతుండగానే బాగా వర్షం ప్రారంభమైంది. కుండపోతగా ఉన్న ఆ వర్షం అంతకంతకీ బాగా ఎక్కువైందే తప్ప తగ్గలేదు. టైం చాలా అయింది. నేను చాలా దూరం వెళ్ళాలి. నేను సెలవు తీసుకుని వెళ్తానని లేచాను. ఆవిడ ఆ చీకట్లో ఒంటరిగా నన్ను పంపడానికి భయపడ్డట్టుగా మాట్లాడింది. ఇంత రాత్రి వేళ అంత దూరం ఒక్కదానివి వెళ్ళటం మంచిది కాదమ్మా. బస్సులు మారాలి అంటున్నావు. బస్సు దొరకపోతే ఒంటరిగా చిక్కడిపోతావు. ఇక్కడ నీకేం భయం లేదు. నా చెల్లెళ్లతో పాటు పడుకోవచ్చు. రాత్రికి ఉండి ఉదయమే వెళ్ళమని హెచ్చరించింది. నేను కొత్త చోటులో ఉండటానికి తటపటాయించినా బయట చీకటి, వాన చూసి గత్యంతరం లేక ఆగిపోయాను. నాకు అక్కడ ఉండటానికి బెరుకుగానే తోచినా ఆవిడ చెప్పినది సబబుగానే తోచింది. ఆవిడ నాకు తన చెల్లెళ్లతో పాటు ఎంతో ఆప్యాయంగా భోజనం వడ్డించింది. నాకు పడక గదిలో పడక ఏర్పాటు చేసింది. కొత్త చోటు కావటం వల్ల పడుకున్నానన్న మాటే కానీ నాకు కంటి మీదికి కునికే రాలేదు. పాప ఏడుస్తుందేమో, నేను ఇంటికి రాలేదని రంగయ్య, మంగమ్మ ఎంత కంగారు పడుతున్నారో, నేను ఇక్కడ చిక్కడిపోయాను అనుకుంటూ తెల్లవారటానికి గంటలు లెక్క పెడుతూ మంచం మీద కూర్చున్నాను. రాత్రి బాగా పొద్దుపోయింది. వాన పూర్తిగా తగ్గిపోయింది. మంచం మీద పడుకోబోతున్న నాకు ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం అయింది. లేచి వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎవరు మీరు, ఏం కావాలి అన్నాను. అతను వెకిలిగా నవ్వి లోపలికి తోసుకుని వచ్చి గబాలన తలుపు మూశాడు. నాకు భయంతో ప్రాణం ఎగిరిపోయినట్టే అనిపించింది. ఎవరు నువ్వు
శక్తి కూడా తీసుకుని గర్జించాను. ఈ రాత్రికి నీ వాడిని. అతను నా దగ్గరగా రాబోయాడు. రాస్కెల్, పో బయటికి. ఈసారి నిజంగానే ఆవేశం వచ్చింది. కోపడకు. నీ చేత తిట్లు తినడానికి కాదు నేను మీ మేడంకి 100 రూపాయలు ఇచ్చింది. నోర్ముయ్, నేనెవరనుకుంటున్నావు? అందమైన రామచిలకవి. ఈ రాత్రికి నా కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయేదానివి. నువ్వు చాలా పొరపడ్డావు. ఈ ఇంట్లో పిల్లలకి నేను ట్యూషన్ చెప్పడానికి వచ్చాను. ఈ మాట వినగానే అతను విరగబడి నవ్వాడు. ట్యూషనా? అతనికి మళ్ళీ నవ్వు పొంగులా వచ్చింది. సానికొంపలో ట్యూషనా? కరెక్టు, బాగా చెప్పావు. ఇప్పుడు చాలామంది ఇదే ట్యూషన్ చెప్పుకుంటున్నారు అంటూ నా దగ్గరకు వచ్చి నవ్వాడు. ఛీ పాపిష్టివాడ, వదులు వదులు అంటూ అతని పట్టు విడిపించుకోవడానికి పెనుగులాడాను. అతని పశుబలం ఎదుర్కోవడం కష్టమైనా ప్రాణానికి తెగించిన దానిలా ఎదురు తిరిగాను. ఇంతలో తలుపు తట్టిన శబ్దమైంది. నాకు ప్రాణం లేచొచ్చింది. పరుగెత్తుకు వెళ్ళి తలుపు తీయబోయాను. అతను ఊ అంటూ కళ్ళెర్ర చేసి నన్ను దూరంగా ఒక తోపు తోశాడు. నేను వెళ్ళి మంచం మీద పడ్డాను. ఎవరే అది? మధ్యలో ఎందుకు తలుపు తట్టడం? అతను చిరాగ్గా అంటూ వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా పోలీసులున్నారు. వాళ్ళని చూడగానే అతను కంగు తిన్నాడు. ఏయ్, వీళ్ళని అరెస్ట్ చేయండి అన్నాడు పోలీస్ అధికారి. ఎందుకండి, మేమేం తప్పు చేశాం? ఈమె నా భార్య అన్నాడు అతను. షటప్, పోలీస్ అధికారి గర్జించాడు. నేనెంత చెప్పినా పోలీసులు వినకుండా నన్ను కూడా అరెస్ట్ చేశారు. నా కన్నీళ్లు వేడుకోలు వాళ్ళని కరిగించలేదు. చాలే నీ నాటకం అన్నట్టు ఏవగింపుగా చూశారు. మేమంతా అరెస్ట్ అయ్యాం. ఆ తెల్లవారి వ్యభిచార నేర నిరోధక చట్టం కింద మమ్మల్ని విచారణ జరిపారు. అందరితో పాటు నాకు కూడా 200 రూపాయలు జరిమానా లేదా 2 వారాలు జైలు శిక్ష వేశారు. నేను నిర్జీవంగా కూర్చుండిపోయాను. నా దగ్గర 200 రూపాయలు ఎక్కడివి? జైలు శిక్ష తప్పదనుకున్నాను. కానీ ఎవరో జమునాబాయి గారట, సోషల్ వర్కర్. ఆవిడ వచ్చి మాలో జరిమానా కట్టలేని వాళ్ళకి తను కట్టించి విడిపించింది. మా అందరి సంగతులు స్థితిగతులు స్వయంగా కనుక్కుంది. నేను నాకెవ్వరూ లేరని, బిడ్డ తల్లిని అని చెప్పాను. ఆవిడ నా మెడవైపు చూసింది. నేను పెళ్లి కాని దాన్నని అర్థం చేసుకుంది. సానుభూతిగా మాట్లాడింది. నాకు ఏడుపొచ్చింది. నా పాప మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, నాకే పాపం తెలీదు అన్నాను. నాకేదైనా తోవ చూపించండి. నా కాళ్ళ మీద నేను నిలబడగలిగే పని ఏదైనా చెప్పండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాను. ఆవిడ నా చదువు వివరాలు అడిగింది. నేను చెప్పాను. దానికి ఉద్యోగాలంటే ఏవీ రావు. నాకు వచ్చిన వంట, ట్యూషన్ చెప్పటం, ఇవి నా వయసు మూలంగా కుదరవు. ఆవిడ ఆలోచించసాగారు. జమునాబాయి గారికి ఆప్తమిత్రురాలట. సుమిత్రాదేవి కూడా అక్కడే ఉంది. ఆవిడ నన్ను చూసి ఇదంతా విన్న తర్వాత, జమున, ఈ అమ్మాయిని డాన్స్ ఎందుకు నేర్చుకోమనకూడదు అంది. నేను త్రుళ్ళిపడ్డాను. ఈ వయసులోనా డాన్సా? బిడ్డ తల్లయిన తర్వాత అన్నాను. ఎంత వయసు అమ్మా నీది? 20 కూడా దాటినట్టు లేవు. నీకు మంచి ఫిగర్ ఉంది. డాన్స్ నేర్చుకుంటే నువ్వు బాగా రాణిస్తావని నాకు నమ్మకం ఉంది అన్నారు ఆవిడ. ఏం సరోజా, ఏమంటావు అన్నారు ఈవిడ. నువ్వు ఒప్పుకుంటే రోజు 1 గంట జమునాబాయి గారి ఇంట్లో నీకు నేర్పుతాను అంది సుమిత్రాదేవి. అమ్మా, మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను అన్నాను. ఆ విధంగా జమునాబాయి గారి ఇంట్లో నేను డాన్స్ నేర్చుకునేందుకు ఏర్పాటైంది. డాన్స్ నేర్చుకుంటే 4 పిల్లల్ని ఇంటికి పిలిచి ఆ విద్య నేర్పుకోవచ్చునని, నా కాళ్ళ మీద నేను నిలబడగలిగే ఆర్థిక స్తోమత సంపాదించుకోవచ్చునని ఆవిడ అన్నారు. చదువుకుని ఆఫీసర్కి వెళ్ళి ఉద్యోగాలు చేసి 4 కళ్ళలో పడే కంటే నాకు ఇదే నయంగా అనిపించింది. రోజు సాయంత్రం జమునాబాయి గారి ఇంట్లోనే నాట్యం అభ్యసించసాగాను. నా కాళ్ళకి చేతులకి కళ్ళున్నాయా అన్నంత చురుగ్గా నేను నాట్యం నేర్చుకోసాగాను. చిన్నప్పుడు మన పక్కింటి భాగవతారు గారు నాకు ముద్దుగా 1 సంవత్సరం నేర్పి మానేసిన నాట్యం నాకు దాంట్లో ప్రాథమిక సూత్రాలు తేలికగా ఆకలింపు చేసుకునేందుకు బాగా ఉపయోగపడింది. నేను తిరిగి మళ్ళీ ఇలా నాట్యం నేర్చుకుంటానని కానీ, అదే నా జీవనాధారం అవుతుందని కానీ కలలో కూడా అనుకోలేదు. నా గురువుగారైన సుమిత్రాదేవి జమునాబాయి గారితో నేను చాలా చురుగ్గా నాట్యం నేర్చుకుంటున్నానని ప్రశంసిస్తూ ఉండేది. నేను నాట్యం నేర్చుకోవటం పూర్తయింది. నేను డిప్లొమా పొందాను. ఆ రోజు నా ఆనందానికి అంతులేదు. జమునాబాయి గారు నన్ను పిలిచి, సరోజా, నీ జీవితానికి ఒక గమ్యం ఏర్పడింది. ఇంకా నీ ఇష్టం అన్నారు.
ఈ మధ్యకాలంలో జమునాబాయి గారు ఆర్థికంగా నాకు చాలా సాయం చేశారు. రంగయ్య పూర్తిగా మంచం పెట్టాడు. అతనికి సరైన వైద్యం, ఆహారం లేదు. నేను పిల్లలకి డాన్స్ నేర్పుతానని పేపర్లో ప్రకటించాను, కానీ ఎవ్వరూ రాలేదు. ఒక 2 తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి స్వయంగా అడిగాను. వారు యగాదిగా చూసి మాకు అవసరం లేదు అన్నారు. నా జీవితం మళ్ళీ మొదటికొచ్చింది. ఎక్కడ ఉన్నావే గొంగళి అంటే వేసిన చోటనే ఉన్నాను అనే సామెతలా అయింది. ఇదివరకు నా చేతిలో ఏదీ విద్య లేదు అని నిరుత్సాహపడ్డాను. ఇప్పుడు ఉండి కూడా అవకాశాలు రావటం లేదు. అసలే ఒంటరిదాన్ని, అందులో నేను డాన్స్ చేసేదాన్ని అనగానే అందరూ నన్ను తేలిక దృష్టితో చూడసాగారు. నేను చాలా నిరుత్సాహపడిపోయాను. ఇలా ఉండగా ఒకరోజు జమునాబాయి గారు నన్ను రమ్మనమని మనిషి చేత కబురు చేశారు. నేను వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆవిడ ఆఫీస్ రూమ్లో నడివయస్కుడైన ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ నన్ను చూడగానే, రా సరోజా, నీకోసమే చూస్తున్నాను అంటూ పిలిచి ఆ నడివయసు అతన్ని పరిచయం చేస్తూ, చూడు సరోజా, ఈయన దత్తుగారని హోటల్ బ్లూ స్టార్ మేనేజరు, నీతో పనుండి వచ్చారు అన్నారు. నాతో పనా? నేను ఆశ్చర్యంగా చూస్తూ నమస్కరించాను. జమునాబాయి గారు నన్ను ఆయనకు పరిచయం చేస్తూ, ఈ అమ్మాయినండి నేను చెప్పిన సరోజ, చాలా మంచి డాన్సర్ అన్నారు ఆవిడ. మీరు చెప్పండి వచ్చిన పని అన్నాడు ఆయన. జమునాబాయి గారు నాతో చెప్పారు, చూడు సరోజ, వీళ్ళ హోటల్ చాలా ప్రసిద్ధి చెందినది. చాలామంది ఫారెన్ టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. దత్తు గారు అన్ని హోటల్స్ లాగానే క్యాబరే పెట్టడానికి ఇష్టపడటం లేదు. మన దేశానికి సంబంధించినవి కూచిపూడి, మణిపురి, కథక్ ఇలా రకరకాల డాన్సులు రోజుకొకటి వేయించాలని అనుకున్నారట. నువ్వు ఒప్పుకుంటానంటే ఆయన అగ్రిమెంట్ రాస్తానంటున్నారు. ఆ డాన్సులన్నీ నాకు రావే అన్నాను. నువ్వు అసలు ఒప్పుకుంటే అవన్నీ నేర్పే ఏర్పాట్లు వాళ్లే చేస్తామంటున్నారు. నేను ఆలోచించి చెప్తాను అన్నాను సందేహంగా. అలాగే, మీరు జమునాబాయి గారికి చెప్తే ఆవిడ నాకు ఫోన్ చేస్తారు. ఆల్ రైట్, వస్తాను అంటూ ఆయన లేచాడు. ఆయన వెళ్లే ముందు నన్ను చూస్తూ, నన్ను డిసప్పాయింట్ చేయరని నమ్ముతాను అనేసి వెళ్ళిపోయాడు. హోటల్లో డాన్సా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత జమునాబాయి గారితో బెరుకుగా అన్నాను. పర్వాలేదమ్మా, నిన్ను ఆయన చేయమంటోంది అసభ్యకరమైన అర్ధనగ్గి నృత్యాలు కాదుగా, తప్పేం లేదు. నువ్వు ఇంకా డాన్స్లో ఎంతో అభివృద్ధికి వచ్చే అవకాశం ఉంది. దత్తుగారు నాకు చెప్పగానే నాకు నువ్వే గుర్తుకొచ్చావు, కబురు చేశాను అన్నారు ఆవిడ. దత్తుగారు అగ్రిమెంట్ రాస్తానన్న వివరాలు ఆవిడ నాకు చెప్పారు. నెలకి 1000 రూపాయల జీతమట. ఉండటానికి వాళ్లే ఇల్లిస్తారు. ఆవిడ నన్ను ఈ సువర్ణ అవకాశం చేజార్చుకోవద్దని చెప్పారు. నేను ఆలోచించి చెప్తానని వచ్చేశాను. నేను దీర్ఘంగా ఆలోచించాను, కానీ అది ఎంత మంచి అవకాశమైనా నాకు ఎలాగో అనిపించింది. హోటల్లో డాన్స్ అంటే బెరుకుగానే ఉంది. ఇలా ఉండగా రంగయ్య ఆరోగ్య స్థితి నానాటికి దిగజారసాగింది. వీధి చివరన మేము చూపిస్తున్న డాక్టర్ ఇక నా వల్ల కాదని పెద్ద డాక్టర్కి చూపించమని హెచ్చరించాడు. పెద్ద డాక్టర్ని సంప్రదించాలంటే డబ్బు కావాలి. ఇంట్లో గడవటం కూడా చాలా కష్టంగా ఉంది. మంగమ్మ చేస్తున్న ఉపవాసాలు, పాపకి చాలని తిండి నన్ను ఒక నిర్ణయానికి రమ్మనమని వేధించసాగాయి. ప్రస్తుతానికి ఏదో ఒక ఉపాధి, ముందు రంగయ్యకి వైద్యం చేయించాలి. ఆ విధంగా పరిస్థితుల ఒత్తిడి వల్ల నేను సంకోచం చంపుకుని అగ్రిమెంట్ చేయడానికే నిశ్చయించుకున్నాను. పోనీ ఈ రూపంగానైనా నా పాప సుఖంగా పెరగని అనిపించింది. జమునాబాయి గారి ముందే నేను అగ్రిమెంట్ మీద సంతకం చేశాను. దత్తుగారు నన్ను అభినందిస్తూ 1 నెల జీతం అడ్వాన్స్గా ఇచ్చారు. ఆ డబ్బు చూడగానే నా మనసు తేలికపడ్డట్టుగా అయ్యింది. మా దరిద్రం తీరిపోయింది అనుకున్నాను. డబ్బు చేతికి రాగానే సరాసరి ఆ పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి రంగయ్యను చూపించడానికి ఇంటికి తీసుకొచ్చాను. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. పెద్ద డాక్టర్ని తీసుకువచ్చాను, ఇక పర్వాలేదు అన్న ఆశ దురాశ అయ్యింది. డాక్టర్ గారు వచ్చేసరికి రంగయ్యకి ఆఖరి క్షణాలు సమీపించాయి. డాక్టర్ని వెంట పెట్టుకు వచ్చానని, నీకేం భయం లేదని నేనంటుంటే రంగయ్య కళ్ళల్లో ఆరిపోవటానికి సిద్ధమవుతున్న దీపం ఆఖరి చూపు అన్నట్టుగా కృతజ్ఞతగా చూసింది. అమ్మా, పాపని ఎలా సాకుతావో, నేను లేకుండా ఎలా బ్రతుకుతారో మీరు, ముసల్ది జాగ్రత్త అన్నాడు ఆఖరి మాటలుగా. నాకు ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది. రంగయ్య నన్ను కష్ట సమయంలో ఆదుకుని రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమపడి నన్ను బతికించాడు. ఆయన రుణం తీర్చుకునే అవకాశం చిక్కేసరికి అతను లేకుండా వెళ్ళిపోయాడు. నా చేతిలో డబ్బు అతని అంత్యక్రియలకి మాత్రమే ఉపయోగపడింది. ఆ విధంగా జీవితం అడుగడుక్కి నన్ను కాటువేసింది. నాలాంటి బాధలు ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి వద్దు.
శేషగిరి నన్ను సగం ప్రాణంతో ఇంట్లో నుంచి తరిమేస్తే ఈ లోకం నన్ను పూర్తి ప్రాణం హరింపజేసి జీవనమృతురాలని చేసింది. నా ధ్యేయం ఒక్కటే, పాపను పెంచి పెద్ద చేయటం. నాకు ఈ జీవితం ఎంత ముళ్ళకంపగా ఉన్నా, ఎంత నిట్టూర్పులమయమైనా నా చిన్నారి పాప కోసం చిరునవ్వుతో జీవించటం అలవాటు చేసుకున్నాను. అందుకే సరోజని నా గుండెల్లో సమాధి చేసి రోజీగా నవ్వుతూ ఈ లోకం ముందు ఆడుతూ దాన్ని ఆడిస్తూ బ్రతుకు ఆటగా మార్చుకున్నాను. హోటల్ డాన్సర్గా చేరిన తర్వాత నాకు దేనికి లోటు లేని మాట నిజమే. కానీ నేనంటే ఎవరికీ గౌరవం లేదు. ఇన్ని కష్టాలు పడిన తర్వాత బ్రతకడం దేనికి అని నువ్వు అనుకోవచ్చు. ప్రాణం తీసుకోవడానికి మార్గమే దొరకపోయిందా అని ప్రశ్నించవచ్చు. కానీ నిజం చెప్తున్నాను, పాప పుట్టిన తర్వాత నేను చావు గురించి ఆలోచించలేదు. జీవితం ఇంతకింత రెట్టింపు భారమైన సమస్యలమయం అయినా ఎదురు తిరిగి పోరాడి బ్రతకడానికే నిశ్చయించుకున్నాను. నా జీవితానికి ఊపిరి పాప, నా జీవనానికి వెలుగు పాప. పాపకు తల్లిని అని చెప్పుకోవడం కూడా ఇష్టం లేదు, చెప్పుకోవటం లేదు కూడా. ఆంటీ అని పిలిపించుకుంటున్నాను. ఎందుకో తెలుసా? పాప పెరిగి పెద్దయితే ఎవరూ లేని తనని దగ్గరకు తీసి ఏ లోటు లేకుండా పెంచానని అనుకుంటే నా మీద గౌరవం, అభిమానం కలుగుతాయేమోనని ఆశపడుతున్నాను. రవి, ఇది జరిగిన కథ. పాప మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇందులో ఒక్క అక్షరం కూడా సరోజ మాట పూర్తి చేయలేకపోయింది. కన్నీళ్లు జలజలా రాలాయి. అబద్ధం లేదని నేను నమ్ముతున్నాను, రవి మధ్యలోనే అన్నాడు. సరోజ, విషయం తెలియకుండా ఆవేశంతో తొందరపడి మాటలన్నందుకు మన్నించు. అతని కళ్ళలో నీళ్లు తిరుగున్నాయి. దగ్గరికి వచ్చిన సరోజ కన్నీళ్లు తుడిచాడు. ఎంత పని జరిగింది? చిన్నతనంతో తెలియకుండా ఒక పొరపాటు చేసినందుకు ఇన్ని కష్టాలా? అయిన వాళ్లం ఉండి కూడా నిన్ను ఆదుకోలేకపోయాం అన్నాడు బాధగా. అది నా దురదృష్టం రవి. ఆ రోజు బ్రిడ్జి మీద నుంచి అమ్మాయి పడిపోతే నువ్వే అనుకున్నాం. సరే, జరిగిందేదో జరిగింది. పాప ఎక్కడా? మంగమ్మ దగ్గర పెరుగుతోంది. ఇక్కడికి దగ్గరగా ఉన్న పల్లెటూరులో మంగమ్మ అక్క ఉంది, అక్కడ ఉంటున్నారు. అలాగా? అయితే నేను మళ్ళీ వస్తాను, పాపని పిలిపించు. రవి, ఒక్క ప్రార్థన. ఏమిటి చెప్పు. నేను రోజీగా బ్రతుకుతున్న విషయం ఎవరికీ తెలియనియద్దు, ముఖ్యంగా నాన్నగారికి. ఇది వింటే ఆయన భరించలేరు. అలాగే సరోజ, మనం అపరిచితుల్లాగానే ఉందాం. తెలిసిన వాళ్ళమంటే నా గత చరిత్ర అంతా బయటకు వస్తుంది. రవి నిట్టూర్పు విడిచాడు. సరే, నీ ఇష్టం, నీ కోరిక ప్రకారమే కానీ అన్నాడు. చిదంబరం మాట మీద నమ్మకంతో రవి తండ్రికి నచ్చకపోయినా వేణుని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉంచాడు. రవి వేణు ఖర్చులకి డబ్బుంచు మామయ్య అంటూ కొంత డబ్బు తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఎందుకులేరా, నాకేం పరాయివాణ్ణా అంటూనే చిదంబరం డబ్బు తీసుకున్నాడు. రవి వేణుని పిచ్చి వేషాలు మాని శ్రద్ధగా చదువుకోమని, మామయ్య చెప్పినట్టు వినమని హెచ్చరించి వెళ్ళాడు. షోకిల్లా మాటల పోగు అయిన వేణుకి ఆడపిల్లల గాలి సోకగానే చదువు మీద ధ్యాస నిలబడదు. ఇంట్లో వయసొచ్చిన పిల్ల రాధ ఉండటంతో అతనికి పరమానందమైంది. పుస్తకం ముందు పెట్టుకుని కూర్చోగానే రాధ చేతి గాజులు చప్పుడో, పాదాల పాంజేబుల ధ్వనో అతనికి తలలో దూరి కలవర పెడుతూ ఉండేవి. చిదంబరం ఇంట్లో ఉన్నప్పుడు బుద్ధిమంతుడిలా వంచిన తల ఎత్తకుండా ఉండే వేణు ఆయన కాస్త కనుమరుగైతే చాలు రాధ వైపును చేరి సినిమాల కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉండేవాడు. సహజంగా బెరుకు స్వభావం గల రాధ అంత చనువుని ప్రోత్సహించేది కాదు. 1-2 సార్లు వేణు ధోరణి చిదంబరం పసిగట్టకపోలేదు. వేణుని ఏమీ అనకుండా రాధని పిలిచి చీవాట్లు వేసేవాడు. పెళ్లి కావాల్సిన పిల్లవి, పిచ్చి వేషాలు వేయికు అంటూ మందలించేవాడు. చిన్న కూతురు చిట్టిని రహస్యంగా చాటుకు పిలిచి తన ఇంట్లో లేనప్పుడు అక్కయ్య వేణుతో ఏం మాట్లాడుతుందో అంతా చెప్పమని పురమాయించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి చాప మీద పడుకున్న చిదంబరం లేచి వంకిన ఉన్న చొక్కా వేసుకోసాగాడు. ఎక్కడికి నాన్న, ఇప్పుడు బయలుదేరావు అంది రాధ. ఏం తోచటం లేదమ్మా, మంగరాజు ఉన్నాడేమో, కాసేపు బాతకానీ వేసొస్తాను అని వెళ్ళాడు. చిదంబరం వెళ్ళిన 10 నిమిషాలకి వేణు ఇంటికి వచ్చాడు. అదేమిటి బావా, అప్పుడే వచ్చేసావేం అంది చిట్టి. మా లెక్చరర్ ఒకడు చచ్చి మాకు సెలవిచ్చాడు, కానీ నువ్వు వెళ్ళి మీ అక్కయ్యని మంచినీళ్ళు పట్టుకురమ్మని చెప్పు అన్నాడు. మంచినీళ్ళు పట్టుకుని చిట్టే వచ్చింది. నువ్వు తెచ్చావేం, మీ అక్కయ్య ఏమైంది అన్నాడు. వంటింట్లో బియ్యం ఏరుతోంది, అక్కయ్య పనిచేస్తుంది కదా అని నేను తెచ్చాను అంది. నాన్నెక్కడా? మంగరాజు గారి ఇంటికి వెళ్ళాడు. చిట్టి గచ్చంగారి తెచ్చుకుని కూర్చుని ఆడసాగింది. వేణు లేచి వంటింట్లోకి వచ్చాడు. రాధా అతను పిలవడం శాంతం ఆపనే లేదు. చిట్టి గచ్చకాయలు ఆడటం మానేసి అక్కడికి వచ్చింది. ఏమిటి బావా అంది రాధ.
ఏం లేదు, తలనొప్పి, పగిలిపోతోంది అని వేణు చిట్టి వైపు తిరిగి, చిట్టి, దుకాణం దగ్గరికి వెళ్ళి సారిడాన్ తెస్తావమ్మా అని అడిగాడు. ఇంట్లో ఉంది బావా. చిట్టి పరిగెత్తుకు వెళ్ళి మాత్ర తెచ్చి ఇచ్చింది. వేణు కోపం దిగమింగుతూ చూశాడు. రాధా, కాస్త కాఫీ ఇవ్వు అనేసి తన గదిలోకి వెళ్ళాడు. 10 నిమిషాల్లో రాధ వేడివేడి కాఫీ కలిపి తెచ్చి అతనికి ఇచ్చింది. వేణు చిట్టి చూడకుండా సారిడాన్ కిటికీలో నుంచి అవతల పారేసి కాఫీ తీసుకుని తాగాడు. 5 నిమిషాల అనంతరం అబ్బా, కణతలు బద్దలవుతున్నాయి అంటూ ఆపసోపాలు పట్టం ప్రారంభించాడు. అమృతాంజనం ఉంది, రాసుకుంటావా బావా అంది రాధ. తీసుకురా అన్నాడు. రాధ తీసుకువచ్చింది. నాకేమిటో కళ్ళు తిరుగుతున్నాయి రాధా అంటూ మంచం మీద వెనక్కి వాలాడు. నేను రాయనా అంటూ రాధ అతని దగ్గరికి వచ్చింది. నీకు శ్రమ, ఇందులో శ్రమేముంది బావా అంటూ రాధ అతని కణతలు రుద్దసాగింది. వేణు రాధ చేయి పట్టి మంచం మీద కూర్చోపెట్టుకున్నాడు. చిట్టిని ఆ గదిలో నుంచి అవతలకి పంపాలని శతవిధాలా ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. చిట్టి కాపలా మనిషిలా అక్కడే కూర్చుని ఉండటంతో అతని ప్రాణం ఉసూరుమంది. అరగంట తర్వాత ఇంటికి వచ్చిన తండ్రికి రహస్యంగా జరిగిందంతా ఊదేసింది చిట్టి. సరోజ కూతురికి తలదువ్వి మంచి గౌను తొడిగి ముస్తాబు చేస్తోంది. ఏమిటమ్మా ఈ హడావుడి, ఎవరొస్తున్నారు అంది మంగమ్మ. ఎవరా? దేవుడు మంగమ్మ. దేవుడు కంటే మంచి మనసు కలవాడు. దేవుడంటే? ఉమా అమాయకంగా అడిగింది. నీకు బొమ్మలు, బిస్కెట్లు, చాక్లెట్లు ఎన్నెన్నో తెచ్చేవాడు. ఓ, నాకు తెలిసిపోయింది ఎవరొస్తున్నారో. ఉమా చప్పట్లు కొట్టింది. ఎవరు అంది సరోజ కుతూహలంగా. నాకు చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు ఎవరు తెస్తారు? మా నాన్నేగా. నువ్వే చెప్పావుగా ఆంటీ, మా డాడీ అవన్నీ తెస్తాడని. ఒక క్షణం సరోజ మ్రాన్పడిపోయినట్లుగా అయింది. డాడీయా అంది అస్పష్టంగా. అవును, డాడీయే, నాకు తెలుసు అంటూ ఉమ ఆడుకోవడానికి పరిగెత్తింది. మంగమ్మ కూడా ఉమ వెనకే వెళ్ళింది. డాడీయా? సరోజ తనలో తనే మళ్ళీ అనుకుంది. అన్న టైం ప్రకారం రవి రానే వచ్చాడు. ఉమ అన్నట్టుగానే చాక్లెట్లు, బొమ్మలు, బిస్కెట్లు ఎన్నెన్నో తెచ్చాడు. ఇవన్నీ ఎందుకు రవి అంది సరోజ. పాపకి నేను చాలా ఆత్మీయుడిని అని చెప్పుకోవడం కోసం. ఏది పాపెక్కడా అన్నాడు రవి. పిలుస్తాను, కూర్చో. సరోజ లోపలికి వెళ్ళింది. ఉమా, ఎవరొచ్చారో చూడు అంటూ పిలిచింది. ఆడుతున్న ఉమా బొమ్మలు వదిలేసి ముందు గదిలోకి పరిగెత్తుకు వచ్చింది. రవి కూర్చుని బొమ్మలు వరుసగా పెడుతున్నాడు. ఉమా వెనక నుంచి వచ్చింది. ఆ బొమ్మలు చూడగానే ముఖం ఆనందంతో వికసించింది. డాడీ అని పిలుస్తూ వెనక నుంచి అతని మెడకి చేతులు పెనవేసింది. రవి ఆ పిలుపుకి దిమ్మెరపోయినట్టు అయ్యాడు. ఉమని 2 చేతులు పట్టి ముందుకు లాక్కున్నాడు. క్షణంసేపు రెప్పవాల్చకుండా చూశాడు. బంగారపు బొమ్మలా ఉంది. అభం శుభం తెలియని అమాయకత్వంతో మచ్చలేని చందమామలా ఉంది. స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్న ఆ కళ్ళు దేవుడి కళ్ళులా ఉన్నాయి. సరోజ కూడా అక్కడికి వచ్చి నిలబడింది. ఆ ఇద్దరినీ కుతూహలంగా చూస్తుంది. ఉమా బొంగుమూతి పెట్టింది. డాడీ, నీ మీద నాకు కోపం వచ్చింది. ఎందుకు తల్లి? ఇన్నాళ్ళు నువ్వెందుకు రాలేదు? నేనంటే ఇష్టం లేదా? నన్ను ఆంటీ దగ్గర ఎందుకు వదిలేశావు? చిన్నబోయిన ముఖంతో అంది. రవి గొంతులో ఏదో అడ్డపడ్డట్టే అయ్యింది. ఇంకెప్పుడూ వదలనుగా. ఏది, ఒక చిన్న ముద్దు ఇవ్వు. చెంప చూపించాడు. ఉమ అతని చెంప మీద గట్టిగా ముద్దు పెట్టింది. అతని వడిలో కూర్చుని బొమ్మలు చూసింది, కబుర్లు చెప్పింది. కాఫీ తెచ్చిన సరోజ, ఉమా చాలు, ఇక వెళ్ళి ఆడుకోమ్మా. నేను వెళ్ళను. పాప తల అడ్డంగా ఊపింది. వెళ్ళు, మా తల్లివి కదూ రవి బ్రతిమలాడాడు. నేను వెళితే నన్ను మురిపించి నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళనని చెప్తున్నానుగా రవి వాగ్దానం చేశాడు. నీతో నన్ను తీసుకెళ్తావా మరి? తీసుకెళ్తాను. ఇక నుంచి ఒక్క క్షణం కూడా నిన్ను వదలను. పాప సంతృప్తి పడినట్టుగా బొమ్మలు పట్టుకుని వెళ్ళిపోయింది. సరోజ చిన్నబోయిన ముఖంతో చెప్పింది. క్షమించు రవి, పాపకి ఒకసారి మమ్మీ డాడీ ఫారెన్లో ఉన్నారని, వాళ్ళకి చాలా పనులుంటాయని నా దగ్గర వదిలారని, ఖాళీ దొరకగానే చూడటానికి వస్తారని చెప్పాను. ఆ మాట నేను కావాలని అనకపోయినా ఆ పసిహృదయం మర్చిపోలేదు. ఆడుకుంటూ తోటి పిల్లలతో మా డాడీ వస్తాడని అంటూ ఉండేది నేను చెప్పినప్పుడు. కలలో లాగా నువ్వు ఇలా వస్తావని కానీ, పాప నిన్ను డాడీ అంటుందని కానీ ఊహించలేకపోయాను. ఇప్పుడు మాత్రం ఏమైంది సరోజ? నా మనసులో ఉన్న మాటే పాప పెదవులు పలికాయి. రవి, నిజం సరోజ, నేను బాగా ఆలోచించాను. పాప బాధ్యత స్వీకరించడానికి నిశ్చయించుకున్నాను.
ఇక నుంచి పాపకి తల్లి తండ్రి అన్నీ నేనే. సరోజ కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. వద్దు రవి, వద్దు. ఈ పాపిష్టి దాని పాపఫలం నీకు కర్తవ్యం కానియొద్దు. అంత భారం నేను నీ మీద పెట్టలేను. ఇందులో భారం ఏముంది? నువ్వు కూడా బాగా ఆలోచించు. తల్లి చేసిన తప్పుకి బిడ్డను శిక్షించే లోకం ఇది. నీ దగ్గర పాప పెరిగి పెద్దయితే ఏ నాటికైనా ఈ విషయం బయటికి రాక మానదు. నీకు కావాల్సింది పాప భవిష్యత్తు. పాప క్షేమంగా ఉండాలంటే పెద్దయిన తర్వాత సగర్వంగా నలుగురిలో తలెత్తుకుని తిరగాలని నువ్వు అనుకుంటే పాపని నాకిచ్చే. ఏమిటి సరోజ, ఏమిటి నీ భయం? ఎందుకు నీకు ఆ తటపటాయింపు? సరోజ ముఖం ఉద్విగ్నంగా అయింది. రవి, నాకేం పాలు పోవటం లేదు. ఏం చెయ్యాలో ఏది మంచో అసలే తెలియటం లేదు. నా మీద నమ్మకం ఉంచు. పాపను నాతో తీసుకువెళ్తాను. మంగమ్మతో బట్టలన్నీ సర్దమని చెప్పు. రవి, పెళ్ళికాడి వాడివి ఎలా పెంచుతావు? అదంతా నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. పాప మనసులో నేను తండ్రిననే ఆశ బలపడని, ఆ నమ్మకం ఆ చిన్న హృదయంలో ఆనందంగా పరిణమించని. నీ మాట కాదనలేను. నీ ఇష్టం. నువ్వేది మంచిదనుకుంటే అలాగే చెయ్యి. సరోజ కళ్ళు తుడుచుకుని లోపలికెళ్ళింది. 10 నిమిషాల తర్వాత చేత్తో చెక్బుక్తో తిరిగి వచ్చింది. మంగమ్మకి చెప్పాను, బట్టలు సర్దుతోంది అంటూ ఒక చెక్ మీద సంతకం చేసి ఇదిగో అంటూ అందించింది. సిగరెట్ వెలిగించబోతున్న అతను ఆగాడు. ఏమిటిది? పాప నీకు బాధ్యత అయినా ఆర్థికంగా భారం కాకూడదు. బ్యాంక్లో నా పేరిట ఉన్న డబ్బుకి చెక్ ఇస్తున్నాను. ఇది నీ దగ్గర దాచి పాప ఖర్చులకి వినియోగించు. రవి ముఖంలో రంగులు మారాయి. మౌనంగా అందుకుని దాన్ని సరిగ్గా చూడకుండానే సిగరెట్ లైటర్ వెలిగించి దానికి అంటించాడు. సరోజ స్తబ్దురాలైనట్టు నిలబడింది. నీ సంపాదనలో 1 రూపాయి కూడా వద్దు. పాప భవిష్యత్తు నా కష్టార్జితం మీద నిర్మింపబడని. సరోజ ముఖం పాలిపోయినట్టయింది. ఈ డబ్బుని నేను మాత్రం ఏం చేసుకోను రవి. పాప కోసం మనసు చంపుకుని సంపాదించాను. ఈ ప్రపంచంలో నా అనేవాళ్లు లేని అనాథలు చాలామంది ఉన్నారు సరోజ. వాళ్ళకి అందేలా చూడు. అంతేకాదు, పాప కోసం నువ్వు ఈ వృత్తి చేపడితే ఇక ముందు అవసరం లేదు. నువ్వు గౌరవంగా నిర్మలంగా బ్రతికే ప్రయత్నం చెయ్యి. అది సాధ్యమా రవి? నా అనేవాళ్ల అండ ఉన్నప్పుడు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. క్షణంసేపు సరోజ ఏమీ మాట్లాడలేదు. పాలిపోయినట్టున్న ఆ ముఖంలోకి క్రమంగా ఆవేశం పొంగులా వచ్చింది. నీకు తెలియదు రవి, నీకేమీ తెలీదు. ఈ ప్రపంచంలో ఆడది చెడిపోవడానికి అడుగడుగునా ఎన్నో మార్గాలున్నాయి. ఎందరో సాయం చేస్తారు. కానీ ఒక కాలు జారిన స్త్రీ మనసు మార్చుకుని మంచిగా బ్రతకాలంటే మార్గమే లేదు. ఎవ్వరూ చేయూత ఇవ్వరు. ఈ లోకం వాళ్ళని బ్రతకనివ్వదు. తన వ్యంగ్యోక్తులతో చీత్కారాలతో క్షణం క్షణం శూలాల్లా పొడిచి చిత్రవద చేస్తుంది. బ్రతుకంటే భయపడి పారిపోయేలా తరిమి వినోదం చూస్తుంది. ఆవేశపడకు సరోజ. లోకం మరీ నువ్వనుకున్నంత చెడ్డది కాదు. మనసున్న ఏ మనిషి అయినా నీలాంటి వాళ్ళకి సానుభూతి చూపిస్తారు. ఇక నుంచి పాపతో పాటు నీ మంచి చెడ్డలు కూడా నావే. రవి, నువ్వు చెప్పేది నిజమైతే నేను మళ్ళీ మామూలుగా బ్రతకడానికి వీలవుతుంది అంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి? ఈ నాట్యం చేసి విసిగెత్తిపోయాను. నేను రోజు సాయంత్రం అయ్యేసరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ముఖానికి రంగు పూసుకుని కాలికి గజ్జె కట్టి మొరబొమ్మలా ఆడటమే నా బ్రతికైపోయింది. నాకు ఈ దర్జాలు, సుఖాలు, ఆడంబరం, ఐశ్వర్యం ఏమీ వద్దు. ఇవి కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. చితికిపోయిన నా బ్రతుకి ఎక్కడన్నా ప్రశాంతంగా చిన్న ఇంట్లో పూల మొక్కలు పెంచుకుంటూ ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటూ ఒకరి ఒత్తిడి లేకుండా, ఒకరి ఆజ్ఞలకి బద్దురాలిగా కాకుండా, ఒకరి కనుసన్నల్లో మెలగాల్సిన కర్మ లేకుండా స్వతంత్రంగా, నిర్మలంగా, హాయిగా నా బ్రతుకు నా ఇష్టంగా గడిపితే చాలు. ఆ స్వర్గం నాకు లభిస్తుందా? అంత అదృష్టం నాకుందా ఈ జన్మలో? అంత మాటలొద్దు. నువ్వు కోరుకున్న అవకాశం కల్పించే పూచీ నాది. రవి, సరోజ అతని పాదాల మీదకి వంగింది. అరే, ఏమిటి పిచ్చితనం? రవి మధ్యలోనే లేవదీశాడు. నీ మాటలతో నాకు పునర్జన్మ వస్తున్నట్టుంది రవి. నువ్వు మళ్ళీ పునర్జన్మలోకి రావాలి సరోజ. ఈ క్షణం నుంచి ఒంటరితనం అనేది నీ దరిదాపులకి కూడా రాకూడదు. నాకు రవి ఉన్నాడు అనే ధైర్యంతో నువ్వు నిశ్చింతగా ఉండాలి. ఉంటానని మాట ఇవ్వు. ఇంతలో మంగమ్మ చిన్న సూట్ కేసు తీసుకుని పాపను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఉమ చాలా హుషారుగా ఉంది. ఓ, నేను మా డాడీతో వెళ్ళిపోతున్నాను అంటూ గంతులేసింది. సరోజ కూతుర్ని దగ్గరకు తీసుకుని బుగ్గలు పుణికి గట్టిగా ముద్దు పెట్టుకుంది. కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. ఆంటీ, ఏడుస్తున్నావా? ఎందుకు?
నేను వెళ్ళిపోతున్నానా? ఉమా సరోజ కన్నీళ్లు తుడిచింది. ఏడవకు, డాడీ, మమ్మీ, నేను మళ్ళీ నిన్ను చూడటానికి వస్తాంగా అంటూ ఓదార్చింది. సరోజ చప్పున ఉమని హృదయానికి అత్తుకుంది. తప్పకుండా రావాలి, ఆంటీని మర్చిపోవుగా? మర్చిపోను. పాప తల అడ్డంగా తిప్పింది. సరోజ పాపని ఎత్తుకుని తెచ్చి రవికి అందించింది. రవి చేతులు చాపగానే పాప ఉరికినట్టుగా వచ్చింది. వెళ్తాను సరోజ, వీలైనంత తొందరలో మళ్ళీ నిన్ను కలుసుకుంటాను అన్నాడు రవి. ఆంటీ టాటా. పాప చెయ్యి ఊపింది. టాటా. సరోజ కూడా చెయ్యి ఊపింది. ఉబికి వస్తున్న కన్నీళ్లు బలవంతంగా నిగ్రహించుకుని పెదవుల మీద చిరునవ్వు నిలుపుకుంది. రవి పాప ఎక్కిన టాక్సీ కదిలి వెళ్ళిపోయింది. ఏమిటమ్మా ఈ నిర్ణయం? బాగా ఆలోచించే చేశావా అంది మంగమ్మ. బాగా ఆలోచించే చేశాను మంగమ్మ. నేను బ్రతికున్నదే పాప కోసం. రవి వచ్చి నా జీవితంలో భారం చాలా తగ్గించేశాడు. పుట్టెడు దిగుల్ని ఎక్కడ లేని శాంతిగా మార్చి వెళ్ళాడు. అందుకే దాని గురించి ఆలోచించి కన్న మమకారం తెంచుకున్నాను. సరోజ ముఖంలో వెలుగు, నీడ, ఆనందం, దుఃఖం రెండూ పోటీ పడ్డాయి. ఆ క్షణంలో కూతురు భవిష్యత్తు గురించి నిశ్చింత కలిగినా కూతురు వెళ్ళిపోయిన వెలితి భరించలేనట్టుగా మంగమ్మ భుజం మీద వాలి బావురుమంది. జైలు సూపరింటెండెంట్ గది. శేషగిరి బొంబాయి నుంచి విదేశీ బట్టలు, సువాసన ద్రవ్యాలు హైదరాబాద్కి రహస్యంగా చేరవేస్తూ పట్టుబడి అరెస్ట్ అయ్యాడు. 3 నెలలు జైలు శిక్ష అనుభవించి ఆ రోజే విడుదలయ్యాడు. శేషగిరికి జైలుకు వెళ్ళడం అనేది అలవాటైపోయింది. ఆఫ్టర్ ఆల్ అది దేశంలో ఒక భాగమే కదా అనే స్థితికి వచ్చాడు. గౌరవం, మర్యాద అనేవి వదిలేస్తే మనిషి ప్రాణానికి ఎంత సుఖమో అతన్ని ఎవరైనా కదిపితే గంటన్నర ఆపకుండా లెక్చర్ ఇవ్వగలడు. వెళ్ళొస్తానండి. జైలు సూపరింటెండెంట్కి ఎంతో నమ్రతగా నమస్కరించాడు. అదిగో ఆ మాటే అనకూడదంటాను. కిందటిసారి కూడా ఇలాగే అని 6 నెలలు తిరగకుండానే మళ్ళీ వచ్చావు. వెళ్తాను, ఇక కనిపించనండి అను బాగుంటుంది. చూడు శేషగిరి, కండబలం, బుద్ధిబలం అమోఘంగా ఉన్న యువకుడివి నువ్వు. ఈ స్మగ్లింగ్ నాన్సెన్స్ లేకుండా నిజాయితీగా కష్టపడి పనిచేస్తే ఎంతో వృద్ధిలోకి వస్తావు అంటూ హితబోధ చేశాడు. నాకు బుద్ధితో తప్ప శరీరంతో కష్టపడటం రాదండి. అట్లాంటి పని ఏదైనా ఉంటే మీరే చూపించండి. మిమ్మల్ని నమ్ముకుని మీ దగ్గరే ఉంటాను ఎంతో నిజాయితీగా అన్నాడు. నీకెవరూ లేరా శేషగిరి? ఎవరూ లేరండి. ఉన్న ఒక్క భార్య నేను బీదవాణ్ణని, నాతో కాపురం చేయనని పోట్లాడి పుట్టింటికి పోయింది. అప్పటినుంచి బ్రతుకు మీద విరక్తి పుట్టింది. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలనే యావతో ఈ పనులు మొదలుపెట్టాను అంటూ కళ్ళు ఒత్తుకున్నాడు. పాపం పూర్ మ్యాన్. ఆయన సానుభూతిగా చూశాడు. వెళ్తానండి, తమ సలహా మర్చిపోను. ఇక నుండి పస్తులతో మాడి చచ్చిపోతాను కానీ ఇలాంటి వెధవ పనులు చేయనండి. నిజాయితీగా ఉంటాను, నన్ను గుర్తుపెట్టుకోండి. శేషగిరి మాటల మధ్యలో సూపరింటెండెంట్ గారి ఖరీదైన పార్కర్ పెన్ కొట్టేసి లాల్చీ జేబులోకి తోసేశాడు. వస్తానండి, అదే ఆ మాట అనొద్దన్నారుగా, ఇక కనిపించరండి. ఎంతో నమ్రతగా నమస్కరించి వెళ్ళిపోయాడు. పాపం పూర్ ఫెలో. ఆయన సానుభూతిగా చూశాడు. బంగారు కలలు నవలలోని 4వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.